Hey, what's up everybody? This is Supendra Dorpelli. Welcome back to my YouTube channel UPD Vlogs. Hope everyone doing well. ఈరోజు వీడియో వచ్చేసి కంప్లీట్గా ఐకియా గురించి ఉంటుంది అనమాట. నేను చాలా రోజులు అయితే ఐకియాకి పోవాలని చెప్పేసి. సో ఐకియాకి ఎందుకంటే నేను నార్మల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు ఈ టేబుల్ మీద చేస్తాను అనమాట. సో ఇది వచ్చేసి ఆఫీస్ ల్యాప్టాప్, ఇది వచ్చేసి నా పర్సనల్ ల్యాప్టాప్. లేదా ఈ చైర్ ఉంది కదా, ఈ స్టడీ చైరు, ఈ స్టడీ ప్యాడ్ మీద వర్క్ చేసుకుంటాను అనమాట. సో అట్లా రెండు మిక్స్ చేస్తాను అనమాట. ఒకసారి దాని మీద, ఒకసారి దీని మీద కూర్చుంటాను అనమాట. ఎందుకంటే ఇక్కడ ప్రాపర్గా చైర్ లేదన్నమాట. నార్మల్ ప్లాస్టిక్ చైర్ ఉంది. ఒక మంచి చైర్ అండ్ కుదిరితే ఒక మంచి టేబుల్ కూడా ఉందామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. ఇప్పుడు పోయి అది చూసే చూద్దాం. ఇన్ కేస్ మన బడ్జెట్లో వస్తే కనుక కొనుక్కొని వద్దాం. చలో డైరెక్ట్ ఐకియా దగ్గర కలుస్తాం మిమ్మల్ని. ఓకే, మొత్తానికైతే రీచ్ అయిపోయినాం ఐకియా. ఇప్పుడు లోపలికి వెళ్తున్న బండి పార్కింగ్ చేసుకున్న పార్కింగ్లో లోపలికి వెళ్ళి కంప్లీట్గా దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. మనం మెయిన్ ఎంట్రన్స్ ఇట్లుంటుంది అనమాట. మనం పార్కింగ్ చేసుకొని వచ్చిన తర్వాత ఒక పెద్ద స్లైడ్ అయితే ఉంటుంది, వెళ్ళాలి. ఇప్పుడు చూద్దాం, వెళ్దాం. ఇట్లా వెళ్ళాలన్నమాట. అఫ్కోర్స్ మనం వెళ్ళకుండా అదే నెట్టుద్ది, అది వేరే విషయం. చలో మొత్తం లోపలికి అయితే వచ్చేసిన. లోపలికి రాగానే ఫస్ట్ ఇట్లుంటుంది, చూపిస్తా చూడండి. లోపలికి రాగానే ఫస్ట్ ఇట్లా ఒక సెటప్ ఉంటుంది అనమాట. ఒక సోఫా సెట్, ఒక లివింగ్ రూమ్ సెటప్ ఉంటుంది. ఇక మళ్ళీ ఇటు సైడ్ బెడ్రూమ్ సెటప్ ఉందన్నమాట. ఒకటి ఇట్లా బెడ్రూమ్ సెటప్ ఉంది. సో బేసిక్గా ఐకియా యొక్క స్పెషాలిటీ ఏంటంటే, మనం కొన్న ఐటమ్స్ మన ఇంట్లో పెడితే ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తాయి, నెక్స్ట్ ఎట్లుంటుంది అనేది వీళ్ళు డిజైన్ చేసి చూపిస్తారనమాట. ఇప్పుడు అవన్నీ మనతో చూద్దాం. మనం ఎట్లా అంటే, ఒక సింగిల్ బెడ్రూమ్లో బెడ్ ఎట్లుంటుంది, డబల్ బెడ్రూమ్లో బెడ్ ఎంత సైజ్ ఆక్యుపై చేస్తుంది, ఇవన్నీ డీటెయిల్డ్గా వాళ్ళ పైన పార్టిషన్ లాగా చేసి చూపిస్తారనమాట. ఇప్పుడు అది చూద్దాం. మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం అనమాట. ఇక చెప్పినా కదా, మనకు ఒక ఇల్లు ఎట్లుంటుంది అనేది వీళ్ళు పార్టిషన్ చేసి చూపిస్తారని చెప్పేసి. ఇక ఫస్ట్ ఫ్లోర్కి రాగానే మనకు ఎంట్రన్స్ ఇట్లా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు చూద్దాం లోపలికి వెళ్ళి. సో ఇది లివింగ్ రూమ్ సెటప్. లివింగ్ రూమ్ వచ్చేసి ఇట్లుంటుంది అనమాట. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, మనకి ఏదైనా ఐటమ్ ఇట్లా కనిపించిందంటే దాని ప్రైస్ దీని మీదనే ఉంటుంది అన్నట్టు. ఇది 499 మొత్తం సోఫా సెట్కి కాదు, ఈ పిల్లో ఒక్కదానికి 499. ఇక్కడ స్టాండ్ ఉంది, దీనికి వచ్చేసి కూడా 7,999, 8,000 ఉంది భయ్య అది. ఇది మనకి ఇట్లా సెటప్ చేసి చూపిస్తారనమాట. మనం ఈ సోఫాలో కూర్చుంటే లివింగ్ రూమ్ ఎట్లుంటుంది అని చెప్పేసి, మనం ఎట్లా ఇల్లు కట్టుకోవచ్చు, ఎంత స్పేస్లో అనేది కూడా ఉంటుంది అనమాట. సో ఇట్లా టీపై ఉంది, ఇక్కడ ఇంకో సోఫా ఉంది. మనం టీవీ దగ్గరికి వెళ్ళి చూసి ఇట్లుంటుంది. ఇప్పుడు సెటప్ ఇట్లుంటుంది అనమాట. ఇది లివింగ్ రూమ్ సెటప్. ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ వీళ్ళే సెట్ చేసి పెట్టారు. ఇది సో లివింగ్ రూమ్ నుంచి మనం డైనింగ్ హాల్ ఉంది. ఇక్కడ ఈ డైనింగ్ హాల్లో ఇట్లా చైర్స్, ఇక్కడ వాష్ బేసిన్ ఉంది. డైనింగ్ హాల్ నుంచి మనం లోపలికి వెళ్దాం, కిచెన్లోకి వెళ్దాం. ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళే ముందు ఇక్కడ ఒక బాత్రూమ్ సెట్ చేసారు, అన్నీ దొరుకుతాయి అన్నమాట. సో ఇట్లా వాష్రూమ్లు ఉన్నాయి అన్నీ, ప్రతి ఒక్కటి. ఇక్కడ దాని పైన లైట్ ఉంది కదా, ఆ లైట్ కాస్ట్ కూడా ఇక్కడ పెట్టారు అనమాట, 999. సో ఇది వాష్రూమ్ ఉంది. వాష్రూమ్ అయిపోయిన తర్వాత చిన్న కిచెన్. ఇది కిచెన్ ఇట్లుంటుంది. ప్రతిదీ క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాయి. మనం ప్లేట్స్ పెట్టుకోవడం కోసం ఇది. మనకు కిచెన్ తర్వాత ఇక్కడ ఒక చిన్న బెడ్రూమ్ లాంటిది ఉందన్నమాట. ఇది వర్క్ ఏరియా. నార్మల్ ఇంకో సోఫా ఉంది ఇక్కడ, సోఫా కమ్ బెడ్. అది కొంచెం పెట్టుకోవడానికి, స్పేస్ పెట్టుకోవడానికి. ఇట్లా ఉంది మాస్టర్ బెడ్రూమ్లో. ఈ కబోర్డ్స్ ఇవంతా వీళ్ళే డిజైన్ చేస్తారనమాట. ఇగో ఇట్లా ఉందన్నమాట మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి. ఇక్కడ ఒకటి కిడ్స్ కూడా పడుకోవడానికి బెడ్ ఉంది. ఇప్పుడు ఏదైతే ఏరియా మనం చూసినామో అది 750 స్క్వేర్ ఫీట్లో నిర్మించిందనమాట.
ఇది 322 స్క్వేర్ ఫీట్స్లో నిర్మించిందనమాట. ఇప్పుడు దీన్ని చూద్దాం లోపలికి వెళ్ళి. చలో దీన్ని వెళ్దాం ఇప్పుడు. ఇది లివింగ్ రూమ్లో ఇక్కడ పెద్ద సోఫా వేసుకోవచ్చు. అట్లనే ఇట్లా 2 చైర్స్ కూడా ఉన్నాయన్నమాట. లివింగ్ రూమ్లో మనం ఈ సోఫాలో కూర్చొని చూస్తే మనకు టీవీ ఇంత దూరంలో ఉంటుంది ఇట్లా. సో ఈ రూమ్లో ఇప్పుడు కిచెన్లోకి వెళ్దాం. అంటే మనకు అది స్పేస్ తక్కువ ఉంది కాబట్టి కిచెన్ కొంచెం చిన్నగా ఇచ్చిండు. ఇది పెద్ద ఉంది కాబట్టి ఇల్లు కిచెన్ స్పేస్ ఎక్కువ ఉంది, ప్లస్ స్టైల్ కూడా వెరైటీగా ఉంది. ఇట్లా ఉందన్నమాట ఈ కిచెన్ వచ్చేసి. ఇంత పెద్దగా ఉంది లివింగ్ రూమ్. ఇట్లా ఉంది లివింగ్ రూమ్. తర్వాత ఇది బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లోకి వెళ్దాం. ఎవ్రీథింగ్ కంప్లీట్గా డిజైన్ చేసి ఉంచారు. అంటే ఏ టైప్ ఆఫ్ కలరింగ్కి ఏ టైప్ ఆఫ్ బెడ్షీట్స్ అయితే సెట్ అవుతాయి అని చెప్పేసి ఉన్నాను. అక్కడ కూడా ఒక కిడ్ బెడ్ ఉంది. ఐకియా అనేది ఎట్లా అంటే కంప్లీట్గా మనం ఎంత స్పేస్లో ఇల్లు కట్టుకుంటే మనం ఇక్కడ కొనే ఐటమ్స్ ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తాయి అండ్ మనకున్న స్పేస్లో ఇల్లు ఎట్లా కట్టుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు చూపిస్తారు అన్నట్టు మనకు. ఇన్కేస్ మనం ఒక వస్తువు ఫర్ ఎగ్జాంపుల్గా మనకి ఈ సోఫా ఉంది. ఈ సోఫా ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది, మీరు ఎంత స్పేస్ ఉన్న ఇంట్లో ఇది వేసుకోవచ్చు అని వీళ్ళు డిజైన్ చేసి మనకు చూపిస్తారనమాట. పార్టిషన్ లాగా ఎంత చిన్న ప్లేస్లోనైనా కానీ ఇల్లు ఎట్లా కట్టాలి అనేది కూడా ఇక్కడ డిజైన్స్ ఉన్నాయన్నట్టు అన్నీ. ఇదేమో థీమ్ బేస్డ్ లివింగ్ రూమ్ అండ్ హౌస్ అనమాట. ఇదంతా ఈ కలర్లో థీమ్ ఉంటుంది అనమాట. ఇల్లు మొత్తం ఇట్లా డిజైన్ చేసింది మొత్తం కంప్లీట్గా. సో ఇప్పుడు ఇల్లు డిజైన్ అయిపోయినది కదా, నెక్స్ట్ అన్ని రకాల సోఫా సెట్లు అక్కడ పెట్టి చూపించలేరు కాబట్టి అన్ని సోఫా సెట్లు ఒకటే దగ్గర, అవి చూద్దాం ఇప్పుడు. ఇట్లా చాలా రకాలు ఉన్నాయి. ఇది బాగుంది కలర్ఫుల్గా. ఇట్లా ఈ బే మొత్తం సోఫాలే ఉన్నాయి అన్నట్టు. ఇట్లా ఇంకా చాలా టైప్ ఆఫ్ ఉన్నాయన్నమాట ఇక్కడ సోఫా కమ్ బెడ్స్ వచ్చేసి. ఇక్కడ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ పిల్లోస్ ఉన్నాయి మనకు. సో ఇంతకుముందు మనం సోఫా చూసినాం కదా లివింగ్ రూమ్స్కి. ఇప్పుడు లివింగ్ రూమ్స్కి టేబుల్స్ అనమాట, టీవీ టేబుల్స్ అవి ఇవన్నీ. ఇగో సి, ఇది కంప్లీట్గా ఒకటి వాల్కి మౌంట్ చేసుకున్నాయి అనమాట. అంత సెట్ పైనుంచి కింది వరకు. దేని ప్రైస్ దాని మీదనే మెన్షన్ చేసి ఉంది అలాంగ్ విత్ దిస్ వాచ్. ఇగో మనకి వాచ్ కావాలనుకున్న దీని ప్రైస్ ఇక్కడ మెన్షన్ చేసారు. 850 రూపీస్ ఉంది ఇది. సో ఇట్లా అనమాట, ఇట్లా ఉంటుంది కంప్లీట్గా ఇది వచ్చేసి. అండ్ ఇక్కడ సింపుల్గా మళ్ళీ ఇన్ కేస్ మనకు మన వాల్ కలర్కి అట్లా సెట్ కాకపోతే ఇట్లా కూడా సెట్ చేసుకునే టైప్ కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఇట్లా చాలా ఉన్నాయి. ఇవి కూడా టీవీ టేబుల్సే. ఇదొకటి, ఇంకా ఇక్కడ ఇదొక సెటప్, రౌండ్ ఆఫ్ సెటప్ అనమాట. ఇదొకటి, ఇది చాలా బాగుంది, బ్లాక్ కలర్, ఎక్సలెంట్ ఉంది ఇది. ఇంకా చాలా ఉన్నాయి ఇట్లా, అక్కడ పెట్టినే కాకుండా ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ డ్యూయల్ టోన్.
ఇదొక టైప్ ఆఫ్ అనమాట. ఇన్ కేస్ మనకు ఏదన్నా మోడల్ నచ్చి కలర్ నచ్చలేదు అనుకుంటే కనుక ఇక్కడ ఉన్నాయన్నమాట కలర్స్, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. బేసిక్గా ఐకియా అనేది చాలా పెద్దదనమాట. ఐకియా మొత్తం తిరగాలి, అన్నీ పర్ఫెక్ట్గా చూడాలి అంటే మనకు ఈజీగా 4 to 5 hours పడుతుంది. సో నేను అన్నీ నార్మల్గా మనకు ఎంతవరకు పాసిబుల్ అవుతుందో అంతవరకు కవర్ చేస్తున్నా. చూడండి, ఇట్లా ఇంకా కొన్ని ర్యాక్స్ ఉన్నాయి, చిన్నవి పెద్దవి అన్నీ ఉన్నాయి అన్నమాట. అండ్ ఆల్సో కైండ్ ఆఫ్ డిఫరెంట్ మోడల్ ఇట్లా. ఇట్లా కబోర్డ్స్ కూడా నేను బుక్స్ పెట్టుకోవడం కోసం. ఇప్పుడు వచ్చేసి డైనింగ్ ఏరియాలో ఉన్నాం. డైనింగ్ ఏరియాలో డైనింగ్ టేబుల్స్, చైర్స్ ఉన్నాయి, అవి చూద్దాం ఇప్పుడు. ఇదంతా కంప్లీట్గా డైనింగ్కి సంబంధించిన స్టూల్స్ అండ్ టేబుల్స్ దొరుకుతాయి అన్నమాట. ఇంకా ఇట్లా కూడా ఉన్నాయి, ఆల్ టైప్ ఆఫ్ చైర్స్. ఆల్ టైప్ ఆఫ్ డైనింగ్ టేబుల్స్ ఇవి. కంప్లీట్గా కిడ్స్ కోసం ఉన్నాయన్నమాట. సో ఇన్సేపు మనం డైనింగ్ సెటప్ చూసినాం కదా, ఇప్పుడు వర్క్ స్పేస్ సెటప్ చూద్దాం. ఇది ఇంకొక టైప్ ఆఫ్ వర్క్ స్టేషన్. ఇది ఒక టైప్ ఆఫ్ వర్క్ స్టేషన్. సో ఇది వచ్చేసి కిడ్స్ కోసం. ఇదైతే చాలా సింపుల్గా ఉంది వర్క్ స్టేషన్. ఇదో టైప్ ఆఫ్, ఇది ఒక టైప్ ఆఫ్. ఇది ఒక డిఫరెంట్ వన్. అండ్ ఇదొకటి, ఇది ఒక టైప్ ఆఫ్. మనకి ఇట్లా ఈ యారో మార్క్స్ ఎట్లా చూస్తే అట్లా వెళ్ళిపోవాలి. వాళ్ళు కంప్లీట్గా ఐకియా టూర్ అనేది ఇట్లా సెట్ చేశారు అనమాట. ఈ యారో మార్క్స్ నుంచి మనం వెళ్ళిపోవచ్చు, మొత్తం ఐకియా మొత్తం తిరగవచ్చు అట్లా. ఇంకా ఇక్కడ ఇట్లా కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ కోసం సపరేట్గా ఉందన్నమాట. ఇదన్నమాట కిచెన్లో ఎంత స్పేస్లో ఎట్లా సెట్ చేసుకోవచ్చు, కబోర్డ్స్ కానీ, స్టవ్ కానీ, చిమ్నీ కానీ, ప్రతి ఒక్కటి ఇవి డిజైనర్స్ ద్వారా డిజైన్ చేయబడాయి అన్నమాట అన్నీ. ఇక్కడ కిచెన్లకు సంబంధించిన అన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట, కటర్స్, చెంచాలు అన్నీ. కంప్లీట్గా ఇట్లా డైనింగ్ సెట్ అన్నట్టు. అట్లాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సింక్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ నుంచి అక్కడ వరకు. మళ్ళీ ఇక్కడ ఒక టైప్ ఆఫ్, ఇక్కడ ఒక టైపు, ఇవన్నీ అవే అన్నమాట.
ఇంతకుముందు మనం కిచెన్లో వెరైటీస్ చూసినాం, ఇప్పుడు వాష్రూమ్లో వెరైటీస్ అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్, నెక్స్ట్ ఇది ఒక టైప్ ఆఫ్. సో మనం డైనింగ్ హాల్ సంబంధించినవి, నెక్స్ట్ లివింగ్ రూమ్స్ సంబంధించినవి అండ్ వర్క్ స్పేస్కి సంబంధించినవి చూసినాం కదా. ఇప్పుడు బెడ్రూమ్కి సంబంధించిన బెడ్స్ చూద్దాం. ఇట్లా సైజు ప్లస్ ప్రైజు అన్నీ మెన్షన్ చేసి ఉన్నాయన్నమాట. ఏదో కింగ్ సైజ్ ఆర్ క్వీన్ సైజ్ ఆర్ డబుల్ కాట్, సింగిల్ కాట్ అట్లా. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ బెడ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఐకియా ఎట్లా అంటే, ఇన్ కేస్ మీరు కనుక కొత్తగా ఇల్లు కట్టుకుంటే ఇక్కడికి వస్తే కనుక ప్రతి ఒక్క ఐటెం మీరు ఇక్కడి నుంచి తీసుకెళ్ళొచ్చు. అన్ని ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో అది ఐకియా యొక్క స్పెషాలిటీ అనేది. నేను బెడ్ మీద వండుకొని బ్లాక్ చేస్తున్నా. సో ఇప్పుడు వచ్చేసి ర్యాక్స్ సెక్షన్ చూద్దాం ఎట్లుంటుంది అనేది. కార్పెట్ల సెక్షన్ ఇదంతా. ఇవన్నీ డోర్ మ్యాట్లు అన్నట్టు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ డోర్ మ్యాట్స్ ఉన్నాయి. ఇది కంప్లీట్గా లైటింగ్ సెక్షన్. బెడ్రూమ్కి, వర్క్ ఏరియాకి ప్రతి ఒక్క దగ్గర మనకి ఎక్కడైతే లైట్ యూజ్ అయిద్దాం డిఫరెంట్ టైప్ ఆఫ్ లైట్స్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. స్టైలిష్గా మనం లివింగ్ రూమ్లో పెట్టుకోవడం కోసం కూడా ఇట్లా ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి. అండ్ వాల్ క్లాక్స్. మిర్రర్ సెక్షన్. ఐకియా అంటే ఇక ఫేమస్ అంటే ఇంకోటి ఇట్లాంటి ప్లాంట్స్, చిన్న చిన్న ప్లాంట్స్ అనమాట. ఇక చాలా ఫేమస్. ఏ ఆఫీస్లలో చూసినా, నార్మల్గా ఎవరైనా ఇంట్లో పెట్టుకోవాలన్నా చిన్న చిన్న మొక్కలు ఇట్లా చాలా దొరుకుతాయి. ఇక ఇలాంటి దానికి ఐకియా అయితే మస్తు ఫేమస్. సో ఈ మొక్కలు ఎంత ఫేమస్ అంటే, నార్మల్గా ఏ ఆఫీస్లో చూసినా ఈ మధ్య ఎవరన్నా నార్మల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇట్లా ఇంట్లో డెస్క్ కింద సెట్ చేసుకుంటారు కదా, ఇట్లాంటి చాలా మొక్కలు ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న మొక్కలు చాలా ఉంటాయి. అవి చూడగానే మనం ఐడెంటిఫై చేయొచ్చు ఇవి ఐకియా నుంచి తెచ్చిన మొక్కలు అని చెప్పేసి. ఇట్లా ఉంటుంది అన్నట్టు కంప్లీట్గా స్టోర్ వచ్చేసి. సో ఇంత తిరిగిన తర్వాత ఐకియాలో 100% ఏదన్నా తినాలనిపిస్తుంది, ఆకలి అవుతుంది. సో ఇది డైనింగ్ ఏరియా అనమాట. సో ఫస్ట్ తీసుకోవాలన్నమాట, మనకి ఏదైతే నచ్చిందో అది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత బిల్ చేయాలి. మెనూ అనేది ఇక్కడ ఉందన్నమాట. ఇట్లా క్యూలో పోయి మనకు కావాల్సిన ఐటెం తీసుకొని రావాలి. కనిపిస్తుంది కదా ఆ కౌంటరు, ఆ కౌంటర్లో బిల్లు పే చేయాలి. సో నేనైతే ఏం తినలేదు,
నాకు పెద్ద ఆకలి అయినట్టు కూడా అనిపిస్తలే అనమాట. సో డైరెక్ట్ కిందికి వచ్చేసిన నేను. ఇవన్నీ బిల్లింగ్ కౌంటర్స్ అన్నట్టు. కిందికి వచ్చినాక ఇక్కడ కూడా తినడానికి ఉన్నాయి అనమాట, నార్మల్గా స్నాక్స్ లాంటివి, ఐస్ క్రీమ్ అండ్ కాఫీ అట్లా. పైన మిస్ అయితే ఇక్కడ తినొచ్చు. సో వెళ్తున్నా నేనైతే పార్కింగ్ స్పేస్ దగ్గరికి. వచ్చేసిన పార్కింగ్ దగ్గరికి అయితే. చలో స్టార్ట్ అయిపోదాం. డైరెక్ట్ మిమ్మల్ని నేను ఇంటి దగ్గర కలుస్తాం మళ్ళీ. సో అది ఐకియా ట్రిప్ అయితే. నేనైతే ఏం తీసుకోలేదు, మన బేసిక్గా చైర్ తీసుకుందామన్న ఆ టేబుల్ దగ్గరికి, కానీ ఆ చైర్ ఎక్కువ కాస్ట్ ఉందన్నమాట. సో తీసుకోలేకపోయినా, మన బడ్జెట్లో లేకుండేది. నెక్స్ట్ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే అక్కడ చైర్ వేసుకొని వర్క్ చేసుకుంటే చాలా కంఫర్టబుల్ ఉంటుంది. నాకున్న ప్లాస్టిక్ చైర్తో అంత కంఫర్ట్ లేదనమాట. సో నెక్స్ట్ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ ప్లాన్ చేసి తీసుకుంటా. సో బేసిక్గా ఐకియా వచ్చేసి స్వీడన్ దేశానికి సంబంధించింది అనమాట. 1943లో వాళ్ళ దేశంలో ఓపెన్ చేశారు అన్నట్టు. సో మన హైదరాబాద్కి వచ్చేసరికి 2016లో శంకుస్థాపన చేస్తే ఆగస్టు 9, 2018లో ఓపెన్ చేశారు అనమాట. దీన్ని కేటీఆర్ గారు ఓపెన్ చేసినప్పుడు మాత్రం చాలా పబ్లిక్ వచ్చారు ఇక్కడికి. ఐకియాలో అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి. మనం ఇందాక చూసినట్టు ఫర్నిచర్ ప్రతి ఒక్కటి దొరుకుతుంది అనమాట. సో ఇందులో రెస్టారెంట్ ఉంది కదా, ఆ రెస్టారెంట్ అనేది వరల్డ్లో ఉన్న అన్ని ఐకియా రెస్టారెంట్లలో చాలా పెద్దదనమాట. ఒకేసారి 1000 మంది తినేంత కెపాసిటీ ఉంది దానికి. సో వరల్డ్ మొత్తం మీద 400 ఐకియా స్టోర్స్ ఉన్నాయన్నమాట, మొత్తం కంప్లీట్గా 49 కంట్రీస్లో. సో మన ఇండియాలో కూడా వాళ్ళు 2025 వరకు ఒక 25 బ్రాంచెస్ని తీసుకురావాలని ప్లాన్ చేస్తారనమాట. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కింద కమెంట్ సెక్షన్ ఉంటుంది, కమెంట్ చేసి చెప్పండి ఐకియా ఎట్లుంది అని చెప్పేసి. సో అట్లానే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అనమాట, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ యువర్ పార్ట్ ఆఫ్ ద డే. లివ్ యువర్ లైఫ్ ద వే యూ వాంట్. ఆల్ ది బెస్ట్.